వీరాంజనేయ స్వామి గారు సార్, మీకు విశాఖపట్నంతో ఉండేటువంటి అనుబంధం ఒక్క పాట రూపంలో ఏమైనా చెప్తారా సార్ అని అడుగుదాం అనుకున్నాను, కానీ మీరు చెప్పరు కాబట్టి మీరు మాట రూపంలోనే చెప్పేయండి. కందుల దుర్గేష్ గారు అయితే చెప్పేస్తారు, ఎందుకంటే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కాబట్టి. సినిమాటోగ్రఫీ చక్కని తెలుగు మీద కమాండ్ ఉన్న వ్యక్తి. నేను ఇక్కడ విశాఖపట్నంలో ఎంబీబీఎస్ చదువుకున్నాను. ఓకే సార్. దట్ వై విశాఖపట్నంతో నాకు మంచి అనుబంధం ఉంది. ఇప్పుడు అనిత గారు చెప్పినటువంటి ఏవైతే స్పాట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మంచి ప్రజల్ని ఇక్కడ ఆస్వాదింపజేసేదానికి, పర్యాటకులను ప్రోత్సహించేదానికి ఉన్నటువంటివి. ఈ ప్రాంతంలో నేను చదువుకొని ఇక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఇక్కడ ఈరోజు విశాఖ ఉత్సవంలో పాల్గొనడం మంచి అదృష్టంగా భావిస్తాను. సార్, మీరు యూత్గా ఉండేటువంటి రోజులు, అఫ్కోర్స్ మీరు ఇప్పటికి కూడా యూతే సార్, అది వేరే విషయం. అయితే ఫ్రెండ్స్తో కలిసి విశాఖపట్నంలో ఏ స్పాట్స్కి ఎక్కువగా వెళ్ళేవాళ్ళు అని తెలుసుకోవడానికి విశాఖపట్నం వాస్తవ్యులు మీరందరూ కూడా నాలాగే కోరుకుంటున్నారు కదా సార్. ఇదే స్పాట్ ఆర్కే బీచేనా సార్? అందరికీ ఇదే స్పాట్. వెల్ ఫేమస్. కరెక్ట్. కామన్గా అందరు కూడా వచ్చేటువంటి ప్లేస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.